చెప్పండి, ఏం పేరు మీ అమ్మాయి పేరు? ఉద్యోగం పేరు మీద హైదరాబాద్లో ఎన్ని రోజుల కిందట వచ్చింది మీ అమ్మాయి పేరు? మా అమ్మాయి సంవత్సరం ఏం సంవత్సరంలో ఏం జాబ్ చేస్తామని చెప్పింది? అదే ఇక బిజినెస్ అంటే అది ఏందో నాకు కూడా తెలియదు. మేమేం చదువుకోలేదు అంత. బీటెక్ చదివించిన, కోదాడ చదివించిన, ఒక 4 సంవత్సరాలు చదివి కష్టపడే చదివించిన. మాకేమైనా జాగా లేదు, ఒక 10 ఎకరాలు లేదు, ఏం లేదు. జర చదువులో జర మంచిగా ఉన్నదని సీటు వస్తే ఆ అమ్మాయి తరఫున ఈ పిల్ల చేరిందని ఆమె కూడా ఆమెతో పాటు ఈ కంపెనీలో మీ అమ్మాయి ఎన్నేళ్ల క్రితం జాయిన్ అయింది? సంవత్సరాల నుంచి మీకు డబ్బులు పంపించడం లాంటి రూపాయి రాలే మాకు. అబద్ధాలు ఆడదు ఎందుకంటే వచ్చి చెప్పిపోయిండు మాకు కలిసే అవకాశం లేదు, పోలీసు బందోబస్తు ఉన్నది. సజీవదానమైన వాళ్ళకు వేరే రాష్ట్రాలకు 10 లక్షలు ఇస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఈ రాష్ట్రం వాళ్ళకు 5 లక్షలని ఇప్పుడు టీవీలో 3 లక్షలని వస్తుంది. మనిషికి 50 లక్షల రూపాయలు. నా పేరు హరి. మా ఫ్రెండ్స్ శ్రావణి, ప్రమిళ, ఇంకా వెన్నెలపై మా సీనియర్ వాళ్ళందరూ మా ఫ్రెండ్స్. మా ఎట్లా పరిచయం అంటే ఆఫీస్లో నేను పోయినాక అక్కడ ఇక మేము వర్క్ చేస్తుంటాం కదా. సో అట్లా మేము ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. 4 months నుంచి వర్క్ చేస్తున్నాం. సో అట్లా మేము అందరం బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. మీరు పనిచేసే సంస్థ పేరేం పేరు? వీనెట్. ఏంటి ఈ వీనెట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ 1.5 తీసుకుంటారు, 1.5 లాక్ గడిచుకుంటారు. సో దాని తర్వాత ఏంటంటే మనం ఇంకొని జాయిన్ చేసేటట్టు మోటివేట్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే నీకు 10 లక్షలు వస్తాయి వారానికి, నీకు నెలకు కోట్లు వస్తాయి, ఇట్లా వస్తాయి అట్లా వస్తాయని చెప్తారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ మరి పైసల కోసం బిల్కుల్ పోతాం. లక్షలు వస్తాయని చెప్తే అరే సరే ఆప్షన్ చేసే పని అంటే అదొక అని చెప్పి పోతాం. 60,000 జాయినింగ్ అంటారు. ఇద్దరు ఫోన్ చేస్తాం, వాళ్ళు రామంటారు, రైట్ కూర్చుంటాం. సండే మీట్ ఉంటుంది ప్రతి ఆదివారం. దాంట్లో స్పీచ్ మాకు మోటివేషన్ చేస్తాం. మీరు నిన్న ఘటన జరిగిన సమయంలో అక్కడ ఏం చేస్తారు? నాకు ఆఫీస్ అయిపోయింది, మా సీనియర్స్ మా టీమ్ లీడర్స్. సో మేము వెళ్ళిపోయినాం. మేము 6:30 ఆ టైంకి మాత్రం ఆఫీస్ వెళ్ళిపోయినాం. మా సీనియర్స్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో ఏంటంటే స్వప్నలోకి పొగలు వస్తున్నాయని చెప్పి అన్నారు. మాది పక్కన రూమ్. సో వెంటనే ఊరికి వెళ్ళినాం. సో ఫైర్ ఇంజన్స్ అప్పటికి వచ్చినాయి. సో వాళ్ళు ఏంటంటే మీ ఆఫీస్ ఎక్కడ అని చెప్తే మాకు తీసుకుపోయారు. 3rd floor దాకా తీసుకోవాలని పొగలు ఉండే, గాలి ఆడతలేదు. కిందకు వచ్చేసినాం. మళ్ళీ వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని పోయారు. సో అక్కడ ఏమైందంటే అన్ని కార్లు అడ్డం ఉండే పార్కింగ్లో. లేపి అన్ని కార్లు పక్కన జరిపినాం. జరిపితే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. అక్కడికి లోపల చాలా టైం మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం. ఆ కిటికీలో బదులు కొట్టండి, ఇట్లా బయటికి రండి, సంచం ఎందుకుంటే వాళ్ళు భయపడుతున్నారు ఆ పొగకు చూసి. వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు అంతరం ఫస్ట్. సో అట్లనే లోపల ఉండి వాళ్ళు ఏంటంటే ఒక క్లోజ్డ్ రూమ్లో డోర్ వేసుకున్నారు. సో ఏంటంటే పొగ మేము అన్నీ మూసేసుకున్నాము, ఉన్నాము. ఇప్పుడు పొగ అంటే మూసలేదు అనుకుంటున్నారు. సో అంతా కాంటాక్ట్ ఉన్నాం, కిందకి వెళ్ళి పైకి వెళ్తున్నారు. సో అట్లా ఇక లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి మీరు పనిచేసే యూనిట్ అధికారులు లేదు, నైట్ మా CEO వచ్చిండు, శివ అని. సో ఆయన వచ్చిండు, ఆయన ఫైర్ మెన్స్తో పాటు పోయిండు పైకి. దాని తర్వాత మాకు ఏంటంటే మేము అక్కడ ఉన్నాం, క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి మాకు కొట్టి ఎలుగొట్టేసాడు. సో దాని తర్వాత మరి ఏమైంది, ఆయన అక్కడ ఉన్నాడా లేడా, మొత్తానికి వెళ్ళిపోయినా లేదా మాకు తెలియదు. సో అందరినీ తీసుకుపోయినాక హాస్పిటల్ తీసుకుపోయినాక మాకైతే కలిసింది. యూనిట్ అనే సంస్థలో మీలాంటి ఒకసారి ఉద్యోగులు ఎంతమంది? నాకు తెలిసి అరౌండ్ హైదరాబాద్ అయితే 300 పీపుల్స్ ఉండొచ్చు. ఇంకా చాలా బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్తారు మాకు. బట్ అవి నిజమా కావా, మాకు మోటివేషన్ కోసం చెప్తారా? వీళ్ళు హైదరాబాద్లో 100+ బ్రాంచెస్ అని చెప్తారు. మరి అది నిజమా మాకు తెలియదు. మాకు అట్లా మోటివేట్ చేస్తారు. నిజమని జాయిన్ అయిన మొదటి రోజు అసలు మీరు ఏం చేయాలి, మీ పని ఏంటని వారు ఆన్లైన్లో గూడ్స్ అండ్ సర్వీస్ ప్రమోషన్ ఫస్ట్. సో ఓకే ఆన్లైన్ వర్క్ కదా, ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, మీకు నడుస్తుంది, ఫుల్ పైసలు వస్తుంది, లక్షలు అని చెప్పి ఓకే ఆన్లైన్ వర్క్ కదా 3 months 5 months వేసుకొని దాని కాలేజ్కి వెళ్ళి మళ్ళీ బీటెక్ థర్డ్ ఇయర్. సో మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ల్యాప్టాప్ మాకు ఖర్చులకు వస్తాయి, మంచిగా సెటిల్ అయిపోతారు. ఆ థాట్ ఉండే 10 years ట్రైనింగ్ అయినాక అప్పుడు ఎక్కడ జాయిన్. కంపెనీ మీద ఒపీనియన్ అంటే వాళ్ళు ఎట్లా అంటే మనకు బాగా మోటివేట్ చేస్తారు. లైక్ ఇప్పుడు సండే మీట్స్ ఉంటాయి, మనం అప్డేట్స్ డల్ అయిపోతాం, ఇప్పుడు ఫోన్ చేయమంటారు, వాళ్ళకి వెళ్ళి అంటారు. సో ఆ వర్క్ కోసం అని చెప్పి ఇప్పుడు దోస్తులకు ఫోన్ చేసి బాగా ఇట్లా బిజినెస్ అని చెప్పి వాళ్ళు అంటారు, డల్ అయిపోతారు. సండే మీట్ పెడతారు, ఎవరో ఒక స్పీకర్ వస్తారు, బాగా మోటివేషన్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే ఇక ఇట్లా వస్తాయి పైసలు, నాకు ఇట్లా వచ్చిన నేను ఇంకా మొన్న 5 కట్టిన, నాకు ఆడపాటు ఎన్ని కోట్లు నేను అకౌంట్ ఇప్పుడు మొన్న ₹1,00,000 వచ్చింది, ఈ వారం నాకు 6 లక్షలు వచ్చినాయి, పోయిన వారం 6 లక్షలు వచ్చినాయి, నెలకి నాకు 20 లక్షలు 30 లక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 5 సంవత్సరాలు సెటిల్ అవుతాం, నువ్వు కష్టపడంటే ఎవడైనా పడతావు. కానీ అదేంటంటే జాయినింగ్ అది అంత ఈజీ కాదు, అది చైన్ సిస్టమ్ అది. సో
సో అట్లా మనీ కట్టించుకుంటారు. ఫస్ట్ ఒకటి చెప్పి మనీ కట్టించుకుంటారు. దాని తర్వాత కట్టిన 10 years తర్వాత మనకు రిజల్ట్ ఉంటుంది.